హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. చాలా వరకు అయితే ఇప్పుడు హైదరాబాదే కావచ్చు, ఇతర సిటీలే కావచ్చు, చాలా అభివృద్ధి చెందాయి. ఇక్కడ కొత్తగా అన్నీ కూడా ఎప్పటికప్పుడు డెవలప్మెంట్ అవుతూ వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి సిటీలలో ఇప్పటి వరకు అంటే మనం 20-30 ఫ్లోర్ల అపార్ట్మెంట్స్ అయితే చూసాం. ఇప్పుడైతే 50-60 ఫ్లోర్ల అపార్ట్మెంట్స్ కూడా వస్తున్నాయి. మరి అందులో ఫ్లాట్ కొంటే మంచిదా కాదా, అసలు ఎలా ఉంటుంది ఏంటి? అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ ఫ్లాట్కి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత 3-4 ఇయర్స్ అంటే 6 ఇయర్స్ వరకు కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, అసలు తీసుకుంటే మంచిదా కాదా అనేది కూడా మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే ఇక్కడ మనం అంటే సిటీస్లో చాలా వరకు మనం ఎత్తైన బిల్డింగ్స్ చూస్తూ ఉంటాం సార్. గేటెడ్ కమ్యూనిటీ అట్లాంటివి కావచ్చు. అక్కడ చూస్తే లాస్ట్కి 20 ఫ్లోర్లు 30 ఫ్లోర్లు లాస్ట్ అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇంత డెవలప్ అవుతున్న టైంలో 50 నుంచి 60 ఫ్లోర్లు కూడా వస్తున్నాయని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మరి అందులో ఒకవేళ అపార్ట్మెంట్ తీసుకుంటే మంచిదా, అక్కడ పెట్టుబడులు పెట్టడం మంచిదా? ఒకవేళ అపార్ట్మెంట్ తీసుకుంటే 3-4 ఇయర్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది, 6 ఇయర్స్ వరకు కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి చాలా మంచి ప్రశ్న. చాలా మందికి మైండ్లో మెదులుతుంటుంది ఆ క్వశ్చన్. ఇప్పుడు ఎక్కడ చేయాలి, ఏం చేయాలి, డబ్బులు ఉన్నాయి, తక్కువ ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి, ఇస్తాడా ఇవ్వడా, ఇది ఆల్వేస్ టెన్షన్ ఓరియంటెడ్ టాపిక్. అయితే మేము 2 ప్రశ్నలు అడిగారు. ఒకటి డిలే అవుతుంది, ఒకటి ఫ్లాట్లో గేటెడ్ కమ్యూనిటీలో హై రేంజ్లో కొనాలా లేదా అని అడిగారు. ఇది చాలా పర్సనలైజ్ క్వశ్చన్ అమ్మా. ఎందుకంటే నీ రిక్వైర్మెంట్, మనం అంతకుముందు వీడియో చూసుకుంటే గుర్తుంది మనకి ఏంటంటే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ 3-4 టైప్స్. నెంబర్ 1 మనం ఉండడానికి, నెంబర్ 2 ట్రేడింగ్, నెంబర్ 3 రెంటల్ ఇన్కమ్, నెంబర్ 4 లాంగ్ టర్మ్. ఫ్లాట్ అనేది డెఫినెట్గా ఆప్షన్ 1లో పడుతుంది. ఉండడానికి కొనుక్కుంటే వేరే ఉంటుంది, రెంట్కి ఇవ్వడానికి కొనుక్కోవడం అంటే వేరే ఉంటుంది. సో ఉండడానికే కొనుక్కుంటాం అనుకుంటాం. అప్పుడు అటు రీజన్ అంటే వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు, ఓల్డ్ పేరెంట్స్ ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, వైఫ్ ఒక దగ్గర, పిల్లల దగ్గర, భర్త ఒక దగ్గర, డిఫరెంట్ యాంగిల్స్లో ఒక ట్రయాంగిల్, ఒకటి ఈమోలో ఒకటి ఆమోలో ఉన్నప్పుడు అందరికీ కొంతమంది ముగ్గురులో 2 కామకలకే విసురుబాటు ఉంటుంది. పిల్లల కోసం మనం నార్మల్గా త్యాగం చేస్తాం, లేదా తర్వాత వైఫ్ కోసం, లాస్ట్లో హస్బెండ్. ఎక్కడ దూరంగా వెళ్ళాలంటే ఫస్ట్ ఆప్షన్ హస్బెండ్కే. అఫ్కోర్స్ ఇప్పుడు కార్లో వచ్చాక హస్బెండ్ వైఫ్ ఇద్దరు కలిసి వెళ్ళిపోతున్నారు, లేకపోతే అదొక మాట. సో ఏదైనా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లో ఆల్వేస్ ఇట్ ఈస్ బెటర్ టు కీప్. ఓకే, కానీ అది ఎక్కడ ఎంత బడ్జెట్లో కొనుక్కోవాలి, లోన్ కొనుక్కోవాలా, లోన్ లేకుండా కొనుక్కోవాలా, అన్ని సపరేట్ టాపిక్లో మాట్లాడదాం. అయితే గేటెడ్ కమ్యూనిటీలో చాలా వరకు తక్కువ జాగాలో ఎక్కువ ఫ్లోర్స్ వస్తాయి. ఓకే, మీరు చూసుకుంటే ఒకప్పుడు నాకు తెలిసి 2007-8లో 30 ఫ్లోర్స్కి 8 to 10లో 30 ఫ్లోర్స్కి అప్రూవల్ ఇచ్చారు మ్యాక్సిమం. అది ల్యాండ్ కోయిల్స్ అని ఫస్ట్, తర్వాత చాలా వచ్చాయి. ఆ 30 కాస్త ఇప్పుడు 57 ఫ్లోర్స్ ఆల్రెడీ అయిపోయింది. ఇంకా పైన అంటే FSI అంటాం, ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్. పర్మిషన్లో హైదరాబాద్ వరకు దే లిఫ్టెడ్ ది FSI, ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అనేది తీసిరండి, మీరు ఎన్ని ఫ్లోర్లైనా కట్టుకోవచ్చు. కానీ పబ్లిక్కి తెలియాల్సిన విషయం ఏంటంటే మీరు ఎంత పైకి కొనుక్కుంటే అంత రేట్ ఎక్కువ అవుతుంది. ఫస్ట్ 5 ఫ్లోర్లకు ఒక రేట్ ఉంటుంది. 6వ ఫ్లోర్ నుండి ప్రతి స్క్వేర్ ఫీట్కి 25 రూపాయలు 50 రూపాయలు పెరుగుతూ ఉంటుంది. లేక్ వ్యూకి పెరుగుతూ ఉంటుంది, అట్లా నార్త్ ఈస్ట్కి పెరుగుతుంటుంది. సో ఇవన్నీ కలిపితే బేస్ కాస్ట్ అంటే డబల్ ది కాస్ట్ అయిపోతుంది. సపోజ్ నువ్వు 5వ ఫ్లోర్లో 6వ ఫ్లోర్లో 1,50,00,000 కొన్నాం అనుకోండి, అక్కడికి వెళ్ళేసరికి 3 కోట్లు అయిపోద్ది. హై ఫ్లోర్ ఫారినర్స్ ఎక్కువ వెస్ట్రన్ కల్చర్ అంటే హై లెవెల్లో ఉంటే పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది, వెంటిలేషన్ బాగుంటుంది, గాలి బాగుంటుంది, ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి లిఫ్ట్లో అంటే బ్యాకప్, పవర్ బ్యాకప్ ఉంటుంది. ఏదైనా మొత్తం కొలాప్స్ అయింది అనుకోండి, పవర్ వెరీ టఫ్. ఇప్పుడు 60 ఫ్లోర్లు ఉంటే ఎలా దిగుతారు మీరు? ఉండదు. బ్యాకప్ అయితే 100% ఉంటాయి. చెప్తున్నా, అక్కడ కొన్ని సిచ్యువేషన్ కొంతమంది ఇలా పైకి చూస్తే కళ్ళు తిరుగుతాయి. ఒక్కొక్కరు ఒక్కో టైపు. ఏదేమైనటికీ గేటెడ్ కమ్యూనిటీలో అన్నీ ఉన్నా సరే మనకి UDS అనేది రాదు. అన్డివైడెడ్ షేర్ వాల్యూ చాలా తక్కువ వస్తుంది. సపోజ్ 5 ఫ్లోర్లో కొనుక్కుంటే 50 గజాలు వచ్చింది అనుకోండి, అక్కడ 5, 10, 15 వస్తుంది. రేపొద్దు బిల్డింగ్ 100 సంవత్సరాలు 50 సంవత్సరాల తర్వాత ఆ ల్యాండ్ వాల్యూ మనం మిగులుతుంది, బిల్డింగ్ వాల్యూ మిగలదు. ఫ్లాట్కి అదే ఫ్లాట్కి మొత్తం వాల్యూ అప్రిషియేట్ ఉంటుంది. ఇక్కడ ఫ్లాట్కి వెళ్ళి కదా, ల్యాండ్కి అప్రిషియేట్ ఉంటుంది. 10-15 సంవత్సరాలు అయితే ఫ్లాట్ వాల్యూ పడిపోతుంది. రెండోది మీరు ఏమడిగారంటే, అంటే ఈ రిస్క్లన్నీ తీసుకోవాలంటే తీసుకోవచ్చు ఫ్లాట్. రెండోది ఏంటంటే మీరు ఏమన్నా డిలే అవుతుంది, దాన్ని ఇండైరెక్ట్గా కూడా ప్రీ లాంచ్ ఆఫర్ అంటారు. డబ్బులు మొత్తం తీసేసుకొని
ఆ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కంప్లీట్ చేస్తూ ఉంటారు కానీ కంప్లీట్ చేయరు. ఎందుకంటే ప్రీ లాంచ్ అంటే అర్థం ఏంటంటే పెట్టింది మీరు బిల్డర్ దగ్గర డబ్బులే మన డబ్బులతో 5-10% పెట్టుకుంటే 90% పబ్లిక్ దగ్గర తీసుకుంటారు. తీసుకోవడం తప్పులేదు, బట్ అక్కడ ఏం ఉండదు, మీరు ఏం చూసి డబ్బులు కడుతున్నారనేది ప్రజలు ఆలోచించుకోవాలి. ప్రీ లాంచ్ అన్నప్పుడు ఆయన చెప్తున్నాడు నా దగ్గర పర్మిషన్ లేదు, నా దగ్గర రెరా లేదు, నా దగ్గర డిటిసిపి లేదు, ఏమీ లేవు, మరి 90% ఇవ్వండి అంటాడు. ఎందుకంటే నీ 35% 40% డిస్కౌంట్ ఇస్తున్నామని. సో ఆ 30-40% డిస్కౌంట్కి 60% పోగొట్టుకుంటున్నారు. ఓకే. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే 5 సంవత్సరాల ప్రాజెక్ట్ అనుకోండి, 10,000కి అమ్ముతాడు. అప్పుడు ఆ 10,000 మీకు 6,000కి ఇచ్చేస్తాడు. ఇప్పుడు 6,000 మొత్తం 90% కట్టేసారు, 100% కట్టేసారు. ఈ కట్టిన తర్వాత వీళ్ళు హోప్ ఏముంటుంది, అది కట్టపో. ఇప్పుడు ఆయన మంచోడే బిల్డరు, అప్రూవల్కి పెట్టాడు, ల్యాండ్ లిటిగేషన్ ఉంది, ఏం చేస్తాడు? లిటిగేషన్ ఉంటే డిటిసిపి రాదు, డిటిసిపి రాకపోతే రేరా రాదు, రేరా రాకపోతే ప్రాజెక్ట్ కట్టలేవు. సో విషర్ సర్కిల్ అంటే ఏంటంటే కొంతమంది కావాలని చేస్తే కొంతమంది తెలియకుండా ఇరుక్కుంటారు. ఈ అప్రూవల్ రావని తెలిసే సమయానికి 1 year అవుతుంది. ఇప్పుడు ఈ డబ్బులు ఎక్కడో డైవర్సిఫై అయిపోతాయి. మీరు అడుగుతారు, ఇస్తానంటాడు కానీ ఇవ్వడు బిల్డర్, ఎందుకంటే ఆయన దగ్గర లేవు. గట్టిగా కొట్టిన జైల్లో పెడతారు, జైల్లో పెడితే మీ డబ్బులు మీకు వస్తాయా? సో పబ్లిక్ వర్ ట్రయింగ్ టు బై, దే హ్యావ్ టు బీ సేఫ్. చూసేటప్పుడు డెఫినెట్గా పర్మిషన్ లేకుండా 200 ఎక్కువైనా పర్మిషన్తో పాటు తీసుకొని నా సజెషన్. నా దగ్గరికి యావరేజ్గా రోజుకి 2-3 కేసులు వస్తాయి. సార్ డబ్బులు కట్టేసాం, మా ప్రాజెక్ట్ ఇవ్వలేదు. నేను మా ఫాదర్ రిటైర్ అయినప్పుడు అనుకున్నాం, ఫాదర్ రిటైర్ అయిపోయారు, ఇప్పుడు మా స్టాఫ్ క్వార్టర్స్ పోయినాయి, ఇక్కడ ఏం చేయాలి, రెడీ కాలేదు, మేము ఈఎంఐ కట్టుకుంటాం, రెంట్ కడుతున్నాం, అప్పుడు ఏమవుతుంది? సో డబుల్ స్ట్రెయిన్ అంటే 2 పక్కల మనకే ఇబ్బంది కదా. సో నేనేమంటానంటే ఈ ప్రీ లాంచ్ ఆఫర్ అనేది అంత అడ్వైజబుల్ కాదు. ఇలాంటి వాటిలలో పెట్టుబడులు పెట్టొద్దు అంటారు. పెట్టకపోవడమే మంచిది. ఫ్లాట్ కొనుక్కోండి, బట్ గో విత్ ఆల్ పర్మిషన్తో పాటు వెళ్తేనే మీకు బెటర్. ఎందుకంటే మీకు సేఫ్ ఉంటుంది. ఇప్పుడు 40% 10% 20% పర్లేదు, కొద్దిగా పర్మిషన్ ఇచ్చి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి కొనుక్కోండి. పర్మిషన్ లేకుండా ప్లేన్ మాత్రం కొనుక్కోవద్దు. ఇప్పుడు ఒక ప్లాన్ వేసి ఇది అవుతుంది అంటే మాత్రం నమ్మొద్దు అంటున్నారు. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసి మీరు అందులో అయితే ఫ్లాట్ అప్రూవల్ పర్మిషన్స్ రావాలి, అప్పుడు వస్తే 1 సంవత్సరం లేటనే కడతారు. పర్మిషన్ అయితే కట్టడం క్వశ్చన్ రాదు కదా. అర్థమవుతుందా? అంటే అన్ని పర్మిషన్స్ కరెక్ట్ గా ఉంది చూసుకొని, ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా కరెక్ట్ గా చూసుకొని అందులో పెట్టుబడి పెడితే మాత్రం లైఫ్ ఉంటుంది. ఇలాంటి వాటిలలో మాత్రం పెట్టి చేతులు కాల్చుకోకండి అని చెప్తున్నారు. ఎందుకు మనం అనవసరం కష్టపడిన డబ్బు కదమ్మా. కష్టార్జితం మీరు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కూడబెట్టిన డబ్బు 1 సెకండ్లో పోతుంది. అదే అన్ని ఉన్న కొనుక్కుంటే మీకు టెన్షన్ ఉండదు కదా. సో బెటర్ ఆల్వేస్. అందుకని ఇలాంటి జరిగేటప్పుడు మీరు ఫస్ట్ టైం బయర్ అయితే కైండ్లీ గో త్రూ ఏ ప్రొఫెషనల్ బయ్యర్, ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్. అప్పుడు ఆ బయ్యర్కి ప్రాబ్లం ఉంది. మీరు ఎవరు ఏది పడితే వెళ్ళిపోయారంటే మీకే ఇబ్బంది అవుతుంది. మాకు ఎక్స్పీరియన్స్ ఏజెంట్ పెట్టుకుంటే వాడు 1-2% 98% సేఫ్ ఉంటుంది. ఇక్కడ మొత్తం పోతుందిగా, అక్కడ 1-2% పోతే మీకు మొత్తం సేఫ్ ఉంటారు కదా, వాళ్ళకి తెలుసు అదే లైన్లో ఉంటారు. దాన్ని బట్టి ఇంకా దీని మీద ఎవరికైనా డౌట్స్ కావాలంటే దే కెన్ కాల్ us. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.